కొని మాట్లాడతారా? ఒక్కసారి నేను కారు ఆపుతాను. పక్కకు ఆపి ఒక్కసారి మాట్లాడతారా? ఎందుకంటే మీ ఫ్రేమ్ సరిగ్గా ఉండడం లేదు. ఆపుతానులేండి. ఒక చెట్టు దగ్గర ఆపుతాను. సో, ఐయామ్ ఆన్ ద వే టు హైదరాబాద్. చెప్పండి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏందంటే స్వామి, సంవత్సరం నుంచి మనము ఎన్నో పోరాటాలు చేసుకుంటూ, ఎన్నో విషయ వివరణలు ముందుకొచ్చి, ఎన్నో విధాలుగా పోవడానికి శ్రీనివాసే అవకాశాలిచ్చాడు. శ్రీనివాస్ చేసిన పనులన్నీ చూడండి, మీరు గమనించి చూస్తే అఘోరాల అఖాడాల నుంచి కాగితాలొచ్చేంత వరకి శ్రీనివాస్ ఎలాంటి వాడు అనేది చాలా మందికి తెలవలేదు. అంతకుముందుకున్న దాంట్లో విషయంలో చూస్తే వర్షిణి విషయమే గానీ, వాళ్ళ పేరెంట్స్ విషయమే గానీ, ఇంకెవరి విషయమైనా కూడా చూడండి, ఎక్కడ గూడా వెరీ వెల్ మెచ్యూర్డ్‌గా ఎక్కడ క్లారిటీ లేదు. లేని సమక్షంలో ధర్మాన్ని కాపాడాలి, ధర్మాన్ని కాపాడాలి అని చెప్పేసి సాధు సత్పురుషులంతా మహాకుంభమేళ నుంచి ఒక నినాదంగా దేశమంతా తిరుగుతూ ఉంటే, ఈయన గారు మాత్రము ఆడపిల్లల విషయంలో, డబ్బుల విషయంలో కానీ, ఇంకా ఏదైనా పూజల విషయంలో కానీ, వితండవాదవానికి పోలీస్ అధికారుల మీదకి పోవడము, ఇంకెవరైనా అడ్డుపడితే దుర్భాషలాడడమే చూస్తూ వచ్చాం. అవును. ఇలా చూస్తూ వచ్చిన క్రమంలో ఈయన గారు చేసినది ఏంటంటే స్వామి, జనవరి 1 రోజు రాధిక అనే ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడు. అలా కట్టడం చేత అదే రోజు సాయంత్రము ఇంకేదో విశేష వివరణ జరిగేసి 15 రోజులలో తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోవడం మనందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత వర్షిణి వాళ్ళ ఇంట్లోకి చేరి వాళ్ళ పేరెంట్స్ తో గాని వాళ్ళతో గాని కొంచెం ఫ్రీగా ఉండి ఒక 1 వీక్ 10 డేస్ అక్కడ గడపడం చూసిన తర్వాత వర్షిణిని తీసుకెళ్లి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ వివరాలు తెలిసాయి. ఇప్పటి వరకు వర్షిణి విషయంలో న్యాయం ఏం జరిగింది ఒక విషయము, ఆ అమ్మాయి ఇంకా ఎక్కడ ఉన్నది, ఒక చైల్డ్ ప్రొటెక్షన్ అధికారుల సంవత్సరంలో ఉన్నది అన్న విషయం. రెస్క్యూ హోమ్‌లో పెట్టారామని. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు నిజంగానే కాదండి. ఈ సాధువులు కానీ, ఈ సత్పురుషులు మీరు అంటున్నట్టుగా అఘోరాలు, నాగ సాధువులు ఎప్పుడో కుంభమేళాలు జరిగినప్పుడు అక్కడికి వస్తారు. వాళ్ళేవో ఆ నదీ స్నానాలు చేస్తారు, ఆ పూజలు చేసుకుంటారు, తిరిగి మళ్ళీ ఇటు వెళ్ళిపోతారు. కానీ ఎప్పుడు కూడా ఇట్లా రోడ్ల మీద పడి తిరగడం, ఎవడు కనపడితే వాడి మీద త్రిశూలాలు వేసుకొని పడిపోయి కొట్టేయడం, బూతులు తిట్టేయడం ఇలాంటివి జరగదు కదా. అసలు ఎక్కడ లేదా సాధు సత్పురుషుల విషయంలో. ఇప్పుడు సహజ సిద్ధంగా ఉన్న బ్రాహ్మణులు కూడా పూజా నియమ నిబంధనలని పాటించేసి దేవాలయ సంరక్షణలోనే, దేవాలయ ఆధీనంలోనే బాగుంటారు. యోగులు, సిద్ధులు, మహాయోగుల విషయం ఇంకా పక్కన పెట్టండి. ఈయన అఘోరాన పేరు పట్టుకొచ్చాడు కాబట్టి సత్పురుషుల పేర్లు ఎందుకు మనం ఈ విధముగా అవహేళన చేసే విధముగా వెళ్ళాలా? ఆడపిల్లల విషయం తీసుకొచ్చి నువ్వు మన సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలని ఈ విధంగా తాళి కట్టేసేసి వాళ్ళ పేరెంట్స్ కి నువ్వు మిగిలించిన రోదన ఎన్ని జన్మలు ఎత్తిన పోయే పాపం కాదు. ఇదైతే ముమ్మాటికి చెప్పొచ్చు. ఎందుకంటే స్త్రీని ఇబ్బంది పెట్టి వాళ్ళ పేరెంట్స్ ని ఇబ్బంది పెట్టేసేసి ఆ ఏడుపులు ఇవన్నీ చూస్తూ కూడా పైశాచికతంగా బిహేవ్ చేసేసి నా వర్షిని నాకు కావాలి, నన్ను ఎవరు ఆపుతారు, నేను చూసుకుంటా అన్న ఇలాంటి విషయాలు చూస్తే మనము ఈ సొసైటీలో కుటుంబాలతో బతికే ఆడపిల్లలే గాని, కొంచెం ఎక్కడన్నా హాస్టల్స్ లో గాని, ఇంకెక్కడెక్కడెక్కడ కూడా ఉద్యోగాల రీత్యా వెళ్ళిన ఈ ఆడపిల్లల విషయంలో మనం సెక్యూరిటీని ఏ విధంగా చెప్పగలుగుతాం? ఇంత లైవ్ గా ఈ విధంగా జరుగుతుంది అని అన్నప్పుడు భయము ఖచ్చితంగా పేరెంట్స్ కి వస్తుందన్న ఉద్దేశమే కదా స్వామి. అంటే సరే, ఆడవాళ్ళ విషయం పక్కన పెడితే ఏదైనా తాంత్రిక ఆ పూజలు చెయ్యాలి అంటే కొంత సాధన అవసరం. మీరు కూడా తాంత్రిక ఒక పూజలు స్వామీజీగా కూడా సాధన అవసరం. మీరు ఒక ఇప్పుడు దాంట్లో స్వామీజీగా కట్టా మీ ఉంటుంది. మీ పద్ధతిలో మీరు భక్తులకి ఏదో వాళ్ళకి రిలీఫ్ కల్పిస్తూ ఉన్నారు. కానీ మీరు ఎంతో కొంత నేర్చుకొని ఉంటారు కదా వేరే వాళ్ళ దగ్గర. అటువంటి సాధన ఏమన్నా ఈ శ్రీనివాస్ తీసుకున్నాడా? కానీ మనం ఒక 2-3 వీడియోల్లో చూసాం, ఏదో ఇట్లా ముద్రలు వేస్తూ చేతులతో ఆయన వింతగా ప్రవర్తిస్తూ ఉన్నాడు కదా. అంటే ఈయన గారిది ఏంటంటే స్వామి, ఆ ముద్రలు మీరైనా నేనైనా వేయవచ్చు ఈ రోజుల్లో. ఆ ముద్రలు చూడండి, ఒక విషయం ఏం చెప్తామంటే స్వామి, ఈ ముద్రలు వేసి దేవుళ్ళని అవహేళన చేయడం చేశాడు ఆయన. శివుడి ముందు, తర్వాత వేరే వేరే దేవాది దేవతల ముందు వచ్చి కూర్చొని నగ్నంగా కొన్ని అస్త్రశస్త్రాలు వేసేసి, కొన్ని చేతుల ద్వారా ముద్రలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణమే అది. ఒక సాధువు, ఒక అఘోర లక్షణం తీసుకున్న ఏ పురోహితుడైనా ఎవరైనా స్వామి, దేవుడికి నమస్కారము మనసు ద్వారా 2 చేతులు జోడించి పెట్టడమే మన హైందవ సంప్రదాయం. అవునా కదా స్వామి? అంతే. అలాంటిది నువ్వు నగ్నంగా ముందు చేరేసేసి ఓ దిక్కుమాలిన అష్టప్రయోగాలన్నీ చేతులు పెట్టి అది పెట్టి ఇది పెట్టి చేస్తున్నావు అంటే ఒక నమస్కారానికి అర్థం ఏమిటి అక్కడ?
ఇప్పుడు పెద్ద పెద్ద సిద్ధ పురుషులే పరమాత్ముడు ముందు తల ఉంచుతారు. అలాంటిది నీవు నగ్నంగా ఉండి చితాభస్మం రాసుకొని కొన్ని పరీక్షల నిమిత్తం నువ్వు అలా చేతులు పెట్టేసేసి దాన్ని చూసి వేరే వాళ్ళందరూ భయాందోళనకు గురైపోయి ఆ తర్వాత కొంతమందికి యోని పూజలు చేస్తా అని చెప్పేసేసి యోని పూజలు అనేది అర్హత ఏంది అసలు? ఒక స్త్రీల దగ్గర పూజ చేసేదానికి అర్హత చాలా బలమైనది ఉన్నది కదా. సౌందర్యలహరి అని చెప్పేసి జగద్గురు ఆదిశంకరాచార్యులు రాశారు. ఇందులో ఏం రాశారంటే తెలుసా మిత్ర, ఒక శ్రీ చక్రం అనేది ఎక్కడి నుంచి పుట్టింది, ఆ శ్రీ చక్రం ప్రాఖ్యాత ఎలా వచ్చింది, అసలు శ్రీ చక్రానికి అసలు వివరణ ఎలా ఉంది అని చెప్పేసి రాసిన గొప్ప చరిత్రం అన్నది. సనాతన ధర్మం పేరిట ఆడపిల్లలనే గాని ఏ విషయ వివరణలో కూడా అవహేళన చేయడానికి అవకాశం ఎలా ఉంటుంది? సనాతన ధర్మం అంటే అంత చిన్నగా కనబడుతుందా? భారతదేశం అనేది ఋషి పరంపర అని చెప్పేసి అందరూ మొత్తుకుంటూ ఉంటే ఇది ఎక్కడి పరంపర? నీ ఒంటి మీద నులుగు పూలు వేసుకోలేవు, పైన బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ చేసేసుకొని ఆ దుస్తులు లేకుండా వచ్చేసేసి నేను అఘోరా అని అంటావు. ఈ రోజు ఎంత నవ్వుల పాలయ్యావు నువ్వు. ఈ రోజు నువ్వు నాగసాధువు కాదు, అఘోరా కాదు, మామూలు సాదాసీదా ఒక సాధువు కూడా కాదు అని చెప్పేసి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత, ఈ రోజు అభంశుభం తెలియని ఆడపిల్లల విషయంలో ముందుకు వచ్చిన తర్వాత, ఈ రోజు జైల్లో ఉండడం అనేది నీ కుటుంబానికి ఎంత సిగ్గుచేటు. ఆ కుటుంబం వచ్చేసి ఇక్కడ తిరుగుతలేదా, బాధపడతలేదా? ఆ రాధిక అమ్మాయి అనే విషయంలో ఇంకా న్యాయం జరగలేదు కదా. అక్కడ ఎఫ్ఐఆర్ అయింది కరీంనగర్ లా, ఆ ఎఫ్ఐఆర్ 1 వీక్ అయింది. ఉమెన్ సేఫ్టీ వింగ్ గారు కానీ, తెలంగాణ ఉమెన్స్ కమిషనర్ కానీ వీళ్ళందరూ ముమ్మరంగా పనిచేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మోకిలా పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాక పట్టుకొచ్చారు. ఈ ఆడపిల్ల రాధిక కూడా ఇప్పుడు లైన్ లో ఉన్నారు. షీఈ్ ఇన్ ద వే. ఆవిడ కూడా ఏమడుగుతున్నారు, ఇంకా న్యాయం జరగాల్సింది ఉంది స్వామి, ఇంకొంచెం పోలీస్ అధికారులు వివరణలు సేకరిస్తున్నారు అన్నాడు. ఇలాంటి విషయాలలో చూడండి స్వామి, సనాతన ధర్మం పేరిట ఇంతటి అరాచకాలు చేస్తూ ఉంటే మనం చూస్తూనే కూర్చుని ఉండిపోయాం. ఇంకా మీరు ఆలోచించండి, నెల అవుతుందా ఈ న్యూస్ మనం స్ప్రెడ్ చేయబట్టి? ఆల్మోస్ట్ నెల అవుతుంది కదా స్వామి. నెల నుంచి ప్రజలలో కూడా కొంత అవగాహన రావాలండి. ఎవరు దొంగ బాబా, ఎవరు నిజమైన వాళ్ళు, ఇది రావాలి. కానీ మీడియా ఛానల్ వల్లనే చాలా తెలిసింది. ఇప్పుడు స్వామీజీగా మీరు కూడా అంతో ఇంతో ఎవరో ఒకరి దగ్గర అయితే మీరు కూడా కొంత జ్ఞానం పొంది ఉంటారు. ఎటువంటి ఎటువంటి అంటే అఘోరా అఖాడాలు ఉన్నాయి, వాటిల్లో చేరేందుకు అసలు అర్హత ఏంటి, అక్కడ ఎటువంటి తాంత్రిక పూజలు నేర్పిస్తారు, దానికంతా ఆ ప్రక్రియ అంతా కూడా ఎంత టైం పడుతుంది. కానీ ఈయన చూస్తే చాలా తక్కువ కాలంలో తనకు తాను అఘోరగా చెప్పుకుంటూ ఉన్నాడు. అసలు దానికి ప్రామాణికత ఏంటి? అంటే మీరు కూడా ఏంటంటే స్వామి, మీరు కూడా ఏంటంటే అవగాహన కొంచెము తాంత్రిక పూజ అనేది అఘోరాలలో కానీ ఇంకెవరు కానీ కూడా లేదు. అక్కడ ఉన్న పూజలు ఏంటంటే స్వామి, ఇప్పుడు 15 అఖాడాలల్లో 2 అఖాడాలు ఉండే. 2 అఖాడాలు ఒకటి కిన్నర. ఇంతకు ముందుకు మన కుంభమేళ ముందు వరకు మన దగ్గర 13 అఖాడాలు ఉండే. 13 అఖాడాల తర్వాత దాన్ని 15 చేశారు. 15 చేసి మళ్ళీ ఏం చేశారు, ఆడవాళ్ళని కిన్నర్స్ ని ఒక దగ్గర ఏర్పాటు చేసేసి మొత్తానికి 13కు కుదించారు. 13 కుదించిన తర్వాత ఈ అఖాడాలకి వెళ్ళాలి అని అంటే ముఖ్యంగా సాధువులని కానీ ఎవరిని కూడా అందులో అంత అవహేళన, అంత అవలీలగా లోపలికి రానివ్వరు. వాళ్ళు కొన్ని అర్హతలు బిగిస్తారు, కొన్ని నియమ నిబంధనలు బిగిస్తారు, భిక్షాటన బిగిస్తారు. రోజు నువ్వు నడిచే ఆ నడకలో కాలి నడకన వెళ్ళేసేసి భిక్ష చేసుకొని వచ్చి అదే తినవలేను. నీవు ఉదయం 6 గంటల లోపే నీ సాధన పూర్తి చేయవలేను. తర్వాత గురువుల యొక్క సంరక్షణలో ఉంటూ గురువు సేవలో కొన్ని గురువుకు సంబంధించిన మంత్ర ఉచ్చరణలో వాళ్ళు చెప్పిన డైలీ వైవిధ్యమైన వివిధమైన మంత్ర ఉచ్చరణలు మన దగ్గరున్న వేద శాస్త్రాల మీద గొప్పతనం చెప్పుతారు. కానీ తాంత్రిక మాంత్రిక యాంత్రిక శక్తుల గురించి చెప్పరు. తాంత్రికం అనేసరికి ఏమైంది తంత్రం, మాంత్రికమయ్యేసరికి ఏమైంది మంత్రం, యాంత్రికమయ్యేసరికి యంత్రం. ఈ తనువు మనవు మనసుతో వచ్చిన యంత్ర ప్రయోజనం అంతా గురు సాధకులకు సాధ్యమయ్యే ఒక పట్టభద్రులకి కదా స్వామి. నువ్వు ఏ సాధకుడు అని చెప్పి ఈ రోజు నీకు యాంత్రిక మాంత్రిక తాంత్రిక శక్తుల గురించి మాట్లాడాలి అర్హత లేదు. అఘోరాలు కావాలంటే కారణ జన్ముల వల్లనే అవుతారుగా. కారణ జన్ములన్నీ పరమాత్ముడు ఎన్నుకుంటాడు కదా. ఎన్నుకున్న తర్వాత అక్కడికి వెళ్తారు కదా, వాళ్ళు దేశ రక్షణలో ఉంటారు. సంరక్షణ అనేది సౌభాగ్యం, ఇల్లు, సంసారం, భారతదేశం అంతా బాగుండాలని చెప్పేసి నిత్యం హోమాగ్నిలో కూర్చొని తలని కూడా పైకి పెట్టేసి త్రిశూలంలో నుంచి ఒక కాలు అడ్డుగా పెట్టేసి పైన పరమశివుడిని చూస్తుంటారు. దాన్నే బ్రహ్మ కపాల విద్య అని అంటారు. అంటే కపాలం నుంచి పరమాత్ముడిని చేరే మహాజ్ఞాన సంపదని సంపాదించిన అఘోర సాధకులు కూర్చునే ఆ కూర్చోడాన్ని చూడడానికి కూడా మనకు అదృష్టం కావాలి స్వామి. ఈ విధంగా శాసనాలని, ఇతిహాస పురాణాలని యూట్యూబ్ లో కానీ ఇంకెవరెవరో గురువులు సాధకులు అందరం వచ్చి చెప్పడం చేత కొత్తగా వచ్చే విషయ వివరణలు అన్నేసి చూడండి అవగాహన లోపంతో వచ్చేసేసి అదే నిజమైన అవగాహన అనుకుంటున్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు మనం.
కాబట్టి ఏంటంటే ఇది అఘోరా తత్వానికి చాలా అవమానకరమైన విషయం కాబట్టి మేము రావాల్సి వచ్చింది. రుద్రాక్షలు వేసేసుకొని నువ్వు శివుడు అంటావు, పరమేశ్వరుడు అంటావు, బ్రహ్మ అంటావు, ఇలా చెప్పడం ద్వారా నువ్వు చేసే పనులన్నీ భ్రష్టు పట్టించేవి, సమాజానికి ఎంతో చిగ్గుచేటు పనులు చేయడం చేతానే అఘోరాల అఖాడ నుంచి కాగితాలు వచ్చాయి. ఇక్కడ సాధు సత్పురుషుల నుంచి కాగితాలు వచ్చాయి. ఎందరో గురువులు పీఠాధిపతులు బయటకు వచ్చారు, ఎందరో అడ్వకేట్లు బయటకు వచ్చారు. ఆ ఆడపిల్ల బయటకు వచ్చింది. ఇప్పుడు ఆడపిల్ల కూడా లైన్ లో ఉంది. ఆవిడ కూడా ఎఫ్ఐఆర్ అయింది. న్యాయం జరగాల్సిన సమయం ఉంది స్వామి, ఇంకొంత సమయం తీసుకుంటున్నారు. ఉన్నత అధికారులు, పోలీస్ అధికారులను గౌరవార్థంగా చెప్పింది. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. యూ కెన్ టెలికాస్ట్ ఇట్ ఆల్సో. ద పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ గోయింగ్ బిహైండ్ ద స్క్రీన్ స్వామి. అవును. సామాయితం కూడా మీరు మాట్లాడండి. ఒక సాధు సత్పురుషులం కాబట్టి, సాధువులం కాబట్టి ముందుకు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంకా శ్రీనివాస్ అలాంటి విషయాల్లో తగ్గాలన్న ఉద్దేశం చాలా ఉంది స్వామి మాకు. ఈ ఆడపిల్లని పరిస్థితిని కూడా వాళ్ళ ఇంటికి చేర్చాలి కదా మనము. ఓకే, థ్యాంక్ యూ శివరుద్ర గారు. అయితే ఎటువంటి సాధన చేయకుండానే తనకు తానుగా అఘోరిగా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. ఎవరు కూడా నిజంగా అఘోరాలు ఎవరు కూడా మహిళల పట్ల ఇటువంటి భావనతో ఉండరు. మహిళలను గౌరవిస్తారు. వాళ్ళు పూజలు చేయాలంటే కూడా కొంత సాధన చేసి ఉండాలి. కానీ అటువంటి ఏవీ లేకుండానే శ్రీనివాస్ మొదటి నుంచి కూడా మోసాలకు పాల్పడుతున్నాడు. అందుకే అతనికి వ్యతిరేకంగా తామందరం కూడా గలమెత్తామంటూ శివరుద్ర చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ దీనికి ప్రజలకు కూడా కొంత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఇటువంటి దొంగ స్వాములు, దొంగ బాబాల పట్ల కొంత తెలుసుకోవాలి. వాళ్ళందరి గురించి నిజంగానే పూజలు, యంత్రాలు, తంత్రాల వల్ల మంచి జరుగుతుందా ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. ఇలాంటి దొంగ స్వాముల్ని నమ్మవద్దంటూ అటు బిగ్ టీవీ హెచ్చరిస్తుంది. మొత్తం మీద అయితే అటు శ్రీనివాస్ అఘోరీనని చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఎక్కడా కూడా స్త్రీ కాదు, అతను ఒక పురుషుడిగానే జన్మించాడు. అనుకోని కారణాలతో ఒక యాక్సిడెంటల్గా అతని మర్మంగాలు దెబ్బతిండడంతో వాటిని తొలగించాల్సి వచ్చింది. అతను ఏ శివుడికి కూడా అర్పించలేదు. అది తొలగించిన తర్వాత తనకు బతుకు తెరువు కోసం లేకుంటే మోసాలకు పాల్పడాలన్న ఉద్దేశపూర్వకంగానే తనను తాను స్త్రీ రూపాన్ని తెచ్చుకునేందుకు అతను ప్రయత్నించాడు. ఇండోర్లో దానికి సంబంధించిన శస్త్రచికిత్స చేయించుకొని హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకున్నాడు. ఆ తర్వాతే అఘోరాలాగా వేషం మార్చుకొని జుట్టు పెంచుకొని ఈ రకంగా మోసాలకు పాల్పడుతున్నాడంటూ అతని గురించి పూర్తి స్థాయిలో రిమాండ్ రిపోర్ట్లో మోకిలా పోలీస్ స్టేషన్ రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. చూడాలి ఇంకా ఎంతమంది బాధితులు బయటకు వస్తారనేది మాత్రం వేచి చూడాలి. ఇప్పటికే అటు వర్షిణిని వివాహం చేసుకున్నాడు. ఆ తల్లిదండ్రులు తమ కుమార్తె కోసం బోర్న ఏడుస్తూ దేశమంతా పడి తిరుగుతూ ఉన్నారు. మరోపక్క మరో యువతి కూడా బయటకు వచ్చింది, తనను వివాహం చేసుకున్నాడని. మరి ఇప్పుడు ఇంకో మహిళ తనకు పూజలు చేస్తానంటూ మోసం చేశాడంటూ ఆమె బయటకు వచ్చింది. ఇంకా శ్రీనివాస్ బాధితులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి అతనికి ధైర్యంగా ఫిర్యాదు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామంటూ అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ పవన్. బ్రేకింగ్ న్యూస్. అఘోరి రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను పేర్కొన్నారు పోలీసులు. తన పురుషాంగాన్ని శివుడికి అర్పించారంటూ గతంలో అఘోరి చెప్పిన రిమాండ్ రిపోర్ట్లో అసలు విషయం ఇప్పుడు బయటపడింది. దొంగతనం చేసినందుకు శ్రీనివాస్ పురుషాంగాన్ని గ్రామస్తులు కాల్చారంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. చిన్నప్పుడు శ్రీనివాస్ తరచూ కూడా దొంగతనాలు చేసే